నమస్తే అండి. వెల్కమ్ టు మీ అండ్ మనస్వి ఛానల్. ఈ నా అన్వేషణ అతను ఎవరండి అసలు? ఆ ఛానల్ అతను ఎవరండి? నా అన్వేషణ అతని పేరు కూడా నాకు తెలీదు. ఓ 2, 3 వీడియోలు చూసుంటాను. రీసెంట్‌గా ఒక వీడియో పెట్టారు. అసలు అతను అతను పేరు కూడా ఎత్తడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి గానీ, సీతాదేవి గురించి గానీ, ద్రౌపదీదేవి గురించి గానీ, అసలు మహాభారతం, రామాయణం అతను తెలిసే మాట్లాడుతున్నాడా? గరికపాటి గారి గురించి మాట్లాడే అంత స్థాయి ఉందని నేను అనుకోవట్లేదు. అఫ్కోర్స్ మాట్లాడతారులేండి, ఎందుకు మాట్లాడరు? సీతాదేవి గురించి మాట్లాడారు ఆయన, ద్రౌపదీదేవి గురించి మాట్లాడారు. అంత వాళ్ళ గురించే, మహాపతివ్రతలైన వాళ్ళ గురించే మాట్లాడారంటే గరికపాటి గారి గురించి మాట్లాడడంలో తప్పే లేదు. అసలు భారతదేశ సంస్కృతి గురించి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా చెప్పుకుంటాయండి. మన సనాతన ధర్మం గురించి, మన కట్టుబాట్లు, ఒక భర్త అడుగుజాడల్లో నడిచే భారత స్త్రీ ఎవరైనా ఉందంటే సీతాదేవిని చూపిస్తారు. ద్రౌపదిని ముట్టుకుంటే ఎంత పతనానికి దారి తీశారో అని ఎగ్జాంపుల్ కింద ద్రౌపదీదేవిని చూపిస్తారు. అలాంటి మహా దేవతామూర్తుల గురించి మాట్లాడాడు అంటే ఇంకా మరి అతని పతనం స్టార్ట్ అయినట్టేనండి. నిజంగా అతను మాట్లాడిన మాటలు మన భారతదేశం కాదండి ఇప్పుడు చూస్తుంది. అతని ఛానల్ చూసే ప్రతి కంట్రీ కూడా అతని మాటలు వింటుందండి. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మన భారతదేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మం. దాని గురించి పెద్ద వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ప్రతి దేశం మన వైపు దానికోసమే చూస్తుందండి. మన కట్టు బొట్టు, మన సాంప్రదాయాలు, మనం పాటించే విధానం అన్నిటి గురించి కూడా మన గురించి గొప్పగా చెప్పుకున్న దేశాలు ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మన దేశం గురించి ఏం మాట్లాడుకుంటాయి? పోయినట్టు. అసలు ఎవరండి అతను? ఆ ఛానల్లో 1-2 వీడియోస్ చూశాను అతనివి. వీడియోస్లో 2-3 అమ్మాయిలని, అంటే ఆ కంట్రీకి వెళ్తే అక్కడ అమ్మాయిలు ఎవరో గైడ్స్ ఉంటారట కదా, వాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్నాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను. అతను 2-3 వీడియోస్ చూశాను నేను. అతనికి ఆడవాళ్ళంటే మర్యాద లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆడవాళ్ళంటే మర్యాద లేదు. ఏ కంట్రీ ఆడవాళ్ళన్నా మర్యాద లేదు. భారతదేశ స్త్రీలే కాదు, అతనికి ఎవరన్నా కూడా అతనికి వాల్యూ లేదండి. అతను ఎందుకు మాట్లాడి ఉంటాడు తెలుసా? ఛానల్లో కనబడటానికి మాత్రమే మాట్లాడి ఉంటాడు. అనసూయ గారు, చిన్మయ్య గారు, మిగతా పెద్ద వాళ్ళందరూ మాట్లాడారు కదా, అతను ఏదో అన్నాడు అనేసి, ఎవరు శివాజీ గారు ఏదో ఇప్పుడు ఏం చేస్తారండి? నా అన్వేషణ ఛానల్ అంత పబ్లిక్గా గరికపాటి గురించి మాట్లాడలేదు, అది ఓకే. మీరు అంటారు కదా మగవాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడు, మరి